ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకొని. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు. సాయంకాల వేళలో తిరిగి నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించి అయా నిన్ను స్తుతించుటకు గాను ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని యేసు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ నింది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసు పునరుత్థానమైన తర్వాత మూడవ మారు తన యొక్క శిష్యులకు అగుపడిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము కొన్ని వచనాలు అక్కడి నుంచి
మనము చదువుకుంటూ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షమనుకొనెను. ఆయన తాను ప్రత్యక్షమనుకొనిన విధానం ఏమనగా, శిష్యులను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా ఊరి నతానేలును, బెబదే కుమారులను, ఆయన శిష్యులో ఇద్దరును కూడి ఉండిరి. ఇక్కడ వారి సంఖ్య ఆల్మోస్ట్గా శిష్యుల సంఖ్య ఇక్కడ కనబడుతుంది సగం వరకు. మరి వీరందరూ కూడా వీరెక్కడున్నారు? మరి శిష్యులు వీళ్ళంతా కూడా ఆ యొక్క సముద్ర తీరమున వీరు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి కెక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇది జరిగిన సమయం. ఎక్కడ? వీళ్ళు వెళ్ళి సముద్ర తీరమున, తిబేరియా సముద్ర తీరమున ఈ శిష్యులందరూ కూడా ఇంకా చేపలు పట్ట వెళ్ళారు. వీళ్ళ పన్నే చేపలు పట్టేది. వీరు యేసు ప్రభు శిష్యులుగా కాక మునిపే వారి వృత్తి, వారి వ్యాపారం చేపలు పట్టేవారు, జాలరులు. కాబట్టి వారి యొక్క వృత్తి ప్రభు అయిన యేసు ఇంకా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాక కూడా వీళ్ళు ప్రభునకు దూరముగా వారి వృత్తిని తిరిగి ఆరంభించారు. ప్రభు ఏమో మనుషులను పట్టుగా జాలరులుగా మిమ్మల్ని నేను చేదునని ప్రభు వారితో చెప్పి, ప్రభు మీరు నన్ను వెంబడించుడి అని శిష్యులతో చెప్పినప్పుడు 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు శిష్యులుగా వారిని తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసును వారు వెంబడించారు. అయినప్పటికీ యేసు ప్రభు ఇంకా మనకు రాడు అనుకున్నారో ఏమో, వారు వెళ్ళి తిరిగి వారి యొక్క పాత జీవితాన్ని తిరిగి వారు ప్రారంభించారు. వారు మత్స్య చేపల పట్టు జాలరులు కాబట్టి వారు చేపలు పట్టడానికి తిబేరియా సముద్రము తీరమున ఆ శిష్యులందరూ కూడా చేరి, వారితో పాటు సీమోను పేతురు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఆ యొక్క ప్రాంతంలో చేపలు పడుతున్నారు. ఇది సాయంకాలపు నుంచి ప్రొద్దున వరకు జరిగిన సంఘటన. ప్రొద్దున వరకు అనేకమైన చోట్ల వారు జాలలు వేస్తున్నారు, వలలు వేస్తున్నారు. కానీ ఒక్క చేప కూడా వారికి దొరకట్లేదు. ప్రయాసమంతా వృధా అవుతుంది. వారు ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితము దొరకలే. ఏ ఒక్క చేప కూడా ఆ వలలో పడలేదు. అయినా వారి ప్రయత్నాలు కొనసాగాయి. అప్పటికీ వారు వారితో కూడా వారందరూ కూడా ఆ రాత్రంతా పట్టడం వారు వెళ్ళారు. అయితే 4వ వచనం, సూర్యోదయం నుండగా యేసు ధరిన నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. సూర్యోదయం అయింది, సముద్ర తీరమున ప్రభు నిలబడ్డాడు. కానీ వారికి యేసు అనే గుర్తు పట్టలే. ఎవరు? శిష్యులు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు సహవాసము చేసి అనేకమైన అద్భుత కార్యాల్లో పాలుపంపులు పొందుకున్న వారు ప్రభును గుర్తుపట్టలే. ఎప్పుడు? సూర్యోదయం ఉదయకాల సమయమున సూర్యోదయంన వారు యేసును గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడిగగా, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడగగా, ఎంత చక్కటి పిలుపు! పిల్లలారా, శిష్యులను పిలుస్తున్నాడు. సాక్షాత్తు ప్రభు అయిన యేసు. ఇది ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడుగా లేచిన 3వసారి అగుపడిన సమయం ఇది. అయినా ప్రభును వారు గుర్తుపట్టలేదు. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల
లాగలేకపోయిరి. ప్రభు మాటకు లోబడితే, ప్రభు మాట వింటే, ఆ పిలుపులో, ఆ మాటలో అనేకమైన సంఘటనలు, అద్భుతాలు, సాక్షార్థంగా అనేకమైన సూచక క్రియలు. పనికి మాలిన గాడిదకు కూడా విలువ వచ్చేసింది. రాత్రంతా కష్టపడిన వీరికి ఒక చేప దొరకలే. ప్రభు అంటాడు, మీరు కుడి పక్కన వేయండి. ప్రభు సెలవిచ్చినట్టుగా సముద్రంలో ఉన్న చేపలు, వారికి దొరకని చేపలన్నీ కూడా ఎక్కడ దాక్కొని ఉన్నాయో ప్రభు మాట సెలవీయంగానే ఆ కుడి పక్కన వచ్చి జమ అయిపోయినాయి అన్నీ. పేతురుతో సీమోనుతో చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు కుడి పక్కన వల వేసి చూడండి, వేయండి మీరు అని ప్రభు సెలవీయగానే వారు వేశారు. గనుక వారు వేయగానే చేపలు విస్తారంగా పడినంత వల లాగలేకపోయారు. వారి వల్ల కాలే ఆ వల లాగటానికి. విస్తారమైన చేపలు. రాత్రంతా కష్టపడ్డారు. యేసుతో ఉంటే ఎంత అద్భుతమో, యేసు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు, ప్రతి అద్భుతంలో వీళ్ళ పాత్ర కనబడ్డది. ప్రభును వదిలిపెట్టిన తర్వాత వారికి ఒక చేప కూడా దొరకలే. తిరిగి ప్రభువు సెలవిచ్చినట్టుగా వారు వల వేసిన తర్వాత ప్రభు మాటకు లోబడి వల వేశారు కాబట్టి విస్తారమైన చేపలు పట్టడానికి వీలు కలిగింది. వారు వల లాగలేకపోయారు. అద్భుతాన్ని చూస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడు? యేసు మాటలో ఎంత శక్తి ఉందో, యేసు మాటలో ఎంత మహిమ ఉందో. రాత్రంతా కష్టపడిన వారికి ఏమీ దొరకలే. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్నో బిజినెస్లు చేస్తాం, ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తాం. కానీ వాటిలో యేసు మరి తీసుకున్న వాగ్దానం ఉన్నదా? యేసుతో అడిగావా? ప్రార్థించావా? సెలవు తీసుకున్నావా? నీ సొంతగా వ్యాపారం మొదలుపెట్టావా? అది నువ్వు ఏది సొంతగా చేసినా అది నిలబడదు. యేసు యొక్క సెలవును ప్రార్థనపూర్వకంగా ఆయన యొక్క నీ మనవులు ఆయన సన్నిధిలో ఉంచు, అడుగు. వారు ఒకవేళ ఇదే పని చేసి ఉంటే రాత్రి వారు కష్టానికి వెళ్ళకముందు, ప్రభువా మేము తిరిగి ఇగో ఈ చేపలు పట్టుకుంటున్నాం ఈ సముద్రములో, అయ్యా మరి అక్కడ మేము తిబేరియా అనే సముద్రం దగ్గర మేము వలలు వేస్తున్నాం, మాకు ఈ రాత్రి సహాయం చేయమని ఒక మాట వీళ్ళు అడిగి ఉంటే ఆ రాత్రి అంత కష్టపడాల్సిన పని లేకుండానేమో. రాత్రంతా ఒక క్షణంలోనే వారు పట్టుకొని తిరిగి వచ్చేవారేమో. కానీ ప్రభుని అడగలే, ప్రభును మర్చిపోయారు. ప్రభు సెలవును, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని వారు చేస్తున్న పనికి మొదట ఆరంభపు ప్రార్థన వారు మరిచిపోయారు కాబట్టి ఏ ఒక్క చేపను వారు పట్టలేకపోయారు. అర్థమవుతుందా? ప్రభుతో సెలవు లేకుండా, ప్రభు సన్నిధిలో ప్రార్థన లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏ పని మనం ఆరంభించినా ఆ పని కొంతకాలం వరకే అని నా ప్రియ సహోదరి సహోదరుడు గమనించు. ప్రభుతో నువ్వు మొరపెట్టు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు జయము విజయము కలిగించాలి. కాబట్టి ఆయన సెలవును అడుగు. నీ ప్రణాళిక ఆయన ముందు పెట్టు, నీ ఆలోచనలు ఆయన ముందు పెట్టు. అది నీ ఆలోచనలుగా మలుచుకొని నువ్వు ముందుకు వెళ్ళమాకు. శిష్యులతో జరిగింది అదే. ఉన్న శిష్యులందరూ కూడా 3.5 సంవత్సరాలు దేవునితో అద్భుతంగా ప్రభుతో వారు ఆయన సన్నిధిలో నడిచిన వారు, ఆయన అడుగుల్లో అడిగేసి నడిచిన వారు, ఆయన చేసిన అద్భుత కార్యములో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 7 రొట్టెలు 2 చిన్న చేపలు. అబ్బా, ఆ యొక్క అద్భుతాన్ని చూసిన వారు, కుష్ఠవారిని, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చనిపోయిన వారిని లేపిన అద్భుతాలు వారు చూసినా కానీ వారు మరిచిపోయారు. ప్రభువును అడగాలి, తండ్రిని అడగాలి, ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా ఆరంభ ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. నువ్వు ఇంటి నుంచి ప్రయాణమైపోయినప్పుడు ఆరంభపు ప్రార్థన ఉండాలి. ఉదయకాలపు లేచినప్పుడు ఆరంభపు ప్రార్థన ఉండాలి. ముగింపు ప్రార్థన ఉండాలి. మధ్యాహ్నపు ప్రార్థన ఉండాలి. ప్రయాణపు ప్రార్థన ఉండాలి. భోజన ప్రార్థన ఉండాలి. ప్రతి సమయానికి ప్రార్థన ఎంతగానో అవసరమై ఉన్నది. మీరు మర్చిపోయారు. రాత్రి ప్రయాసపడుతున్నారు, రాత్రంతా కష్టపడుతున్నారు, అనేకమైన కష్టములో పాలు పంపులు పొందుకున్నారు. కానీ ఏ ఒక్క చేప వారికి దొరకలే. అదే సూర్యోదయం ఉదయకాలం
ప్రభు సెలవిచ్చినట్టుగా మీరు కుడి పక్కన వేయండి అన్నాడు, అంతే. అక్కడ కూడా ఆ చోటు కూడా వారు ప్రయత్నం చేశారు ఆ రాత్రి, కానీ దొరకలే. ప్రభు వాక్కు లేదు కదా, ప్రభు వారితో చెప్పలేదు కదా, ప్రభు సెలవు ఇవ్వలేదు కదా, ప్రభును వీరు అడగలేదు కదా. ఆలోచించి అడగకపోయినా మన కష్టాలను ఎరిగిన దేవుడు, మన కుటుంబాలను తెలుసుకున్న దేవుడు, మనకు ఏది కావాలో మనకంటే ముందుగా ఏమి కావాలో వారు ప్రభుకు తెలుసు. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, మన పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన సన్నిధిలో మనం అడగాలి. రాత్రి కష్టపడుతున్నారు, ఎవరితో అడిగే పని మాకేమి, మేము చేస్తున్న వ్యాపారమే కదా, మొదల నుంచి మేము చేసిన వ్యాపారమే కదా, ఈజీగా దొరుకుతుంది అనుకున్నారు. మొదట వ్యాపారం వేరు, క్రీస్తుతో నడిచిన వ్యాపారం ఆ తర్వాత వేరు. వారు 3.5 సంవత్సరంలో అనేక విషయాలు తెలుసుకున్నారు. 3.5 సంవత్సరంలో వారి జీవితాల మలుపులు దేవుడు తిరిగి రాసేస్తారు. అవన్నీ మర్చిపోయారు. రాతంతా కష్టపడ్డారు. సొంత వ్యాపారం అనుకున్నారు, చేసే పని సొంతదే అనుకున్నారు. ఎంత సొంతదైనా, ఎంత వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తివైనా ఆ సమయం వచ్చిందంటే నువ్వు సంపాదించలేకపోతావు. నీ కష్టార్జితం నీకు కనపడదు. నువ్వంతా వృధా చేసుకుంటావు. నేటి పాలైపోతుంది, నీళ్ళ పాలైపోతుంది. నీ కష్టం నీ వెనకలు రాదు. నా ప్రియ సహోదరుడా, ప్రభువుని అడుగు. ప్రభు వారి కష్టాన్ని గుర్తించాడు. రాత్రంతా మెలకుతో ఉన్నారు ఈ బిడ్డలు, రాత్రంతా ఎంతో కష్టపడ్డారు ఈ బిడ్డలు, కానీ ఒక్క చేప వీరికి దొరకలే. వీరి కష్టాన్ని అడిగి, మీతో పిల్లలారా, మీతో ఏమైనా భోజనముకు ఉన్నదా అని అడిగాడు. పిల్లలారా అని అడుగుతున్నాడు కదా. మనము దేవునికి ఏమై ఉన్నాము? ఆయన ప్రియ బిడ్డలమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఆయన మనకు తండ్రిగా, ప్రతి అవసరాన్ని తీర్చే వ్యక్తిగా ఆయన మనకున్నాడు. కాబట్టి పిల్లలారా అని పిలిచినప్పుడు మీరు కుడి పక్కన వల వేయండి అని ప్రభు సెలవిచ్చాడు. విస్తారముగా పడిన చేపలు లాగలేకపోయారు. ఆ వలను వాళ్ళు లాగలేకపోయారు. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున బట్టలు పై బట్ట వేసుకొని సముద్రంలోనే దుమికేను. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. యేసుతో ఉన్నప్పుడు యేసులాగానే కనబడ్డారు వాళ్ళు. నిండు వస్త్రాలు పైనుంచి కింది వరకు యేసుతో ఎలాగున్నారు? యేసులాంటి గడ్డం, యేసులాంటి వెంట్రుకలు, యేసులాంటి దుస్తులు. సాక్షాత్తు శిష్యులను చూస్తే యేసును చూసినట్టే, యేసును చూస్తే శిష్యులను చూస్తున్నట్టే. అందుకే ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? వీరందరూ ఒకేలాగుంటారు కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే యేసు. ఎందుకంటే వారు గుర్తుపట్టలేరు, అంతగా శిష్యులతో కలిసిపోయిన యేసు. ఆ రకంగా ఉండే వారి స్థితిగతి ఒక్కనాటికి ఏమైపోయింది తెలుసా? యేసును వదిలిపెట్టగానే వారు వస్త్రహీనులుగా చేపలు పట్టే వారిని మనము సముద్ర తీరంలో చూస్తే వారిలో ఏముంటుంది? గోసి తప్ప మరి ఏమీ కనబడదు. కాబట్టి వారికి సిగ్గు వచ్చేసింది. యేసుతో ఉన్నప్పుడు ఎంత ఆర్భాటముతో నిండు వస్త్రాలు ధరించి యేసును వెంబడించారే. యేసును వదిలిపెట్టిన తర్వాత వారి పరిస్థితి ఏంటో తెలుసా? గోసి కట్టుకున్నారు. సిగ్గు. ప్రభు గుర్తుపట్టారు. ప్రభు చెప్పినట్టుగానే మనం వేసాం. విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు సెలవిచ్చినాక మనం వేసాం కాబట్టి అయ్యో ఆయన ఎవరో కాదు, ప్రభు సుమి అనగానే ఈ పేతురు, ఆ తర్వాత మరి వీరు ప్రభు యొక్క సీమోను పేతురు వీళ్ళు ఏం చేశారు? వస్త్రహీనుడై ఉన్నందున పై బట్టను తీసుకొని సముద్రంలో దుమికారు. మరి దరి ఇంచుమించు 200 మూరల దూరముండను తగిన శిశువులు చేపల గల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చింది. వారు దగ్గరికి రాగానే అక్కడ నిప్పుల మీద వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడిన. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దారికి లాగారు. అది 183 చేపలతో
నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని చేపలండి? 153 చేపలతో ఆ వల నిండిపోయి ఉన్నది. విస్తారమైన చేపలు, అనేకమైన రకాల చేపలు, సైజులో మించిన చేపలు. ఎందుకంటే వారు లాగలేకపోయారు. పెద్దవి, చిన్నవి, రకరకాల చేపలు వారు పట్టారు. కాబట్టి మీలో ఫ్రెష్గా పట్టిన చేపలను తీసుకురండి. వారు దరికి రాకమునిపే ప్రభు వారి కొరకు నిపులు, వాటి మీద కొన్ని చేపలు వారి కొరకు ఉంచాడు ఆల్రెడీ. ఆయన ఫ్రెష్గా మీరు పట్టిన చేపలు తీసుకురండి. హల్లెలూయా. దేవుడు వారి కొరకు భోజనము సిద్ధపాటు చేశాడు. మరి 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద వాటిని ఉంచబడిన చేపలు, రొట్టెలు కనబడిన. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా, పేతురు సీమోను దోణి ఎక్కి వలలను దరికి లాగాను. అది 153 చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినందున వలల పిగలలేదు. యేసు, రండి భోజనము చేద్దామని వారితో చెప్పాను. ఆయన మరి ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఆయనను అడగగా తెగింపలేదు. ఎందుకంటే ఇంకా వారు ప్రభుని గుర్తుపెట్టారు. నీవెవడవని తెగింపు అడగ సాహసం చేయలే. ప్రభుకే లోపడుతుంది ఏదైనా కూడా. ఎందుకంటే ప్రభు యొక్క అద్భుతాలు చూసిన వారు రాత్రంతా కష్టపడిన ఏం దొరకలే వారికి. కాబట్టి ఇది ప్రభువే 100%, నో డౌట్. ఇంకా నీవెవరు అని అడగడానికి వీలు లేదు. ప్రభు చెప్పినట్టుగానే మనం వలలు వేసాం. 153 చేపలతో వల నిండిపోయింది. అది లాగలేకపోయాం. విస్తారమైన చేపలు. మన కొరకే ఆయన నిప్పులు రాశాడు, మన కొరకే ఆయన చేపలు కాల్చాడు, మన కొరకే భోజనం సిద్ధపాటు చేశాడు. ఇంత చేసిండంటే ఇది ప్రభువే. కాబట్టి ఎవడు నువ్వని అడగజాలలేక అంత శక్తి, సాహసం ఆ శిష్యులు చేయలేరు. గుర్తుపట్టారు కాబట్టే మరి సీమోను పేతురు వాళ్ళు ఏం చేశారు? వస్త్రహీనులై ఉన్నందున వారు సముద్రంలో దూకిపోయారు. సిగ్గు చెప్పింది దేవుడు ఏమి? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు వారికి ఏమి ఆజ్ఞాపించాడు? ఏ పని చేయమన్నాడు? ఏ పని చేస్తున్నాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తే వారు వెళ్ళి ప్రభు లేడు కదా, ఇక మనకి ఎవరి చేరతీసేవాళ్ళు అని చెప్పి వారి సొంత వ్యాపారం చేయడం ఆరంభించారు. ఈరోజు కూడా అనేకులు ప్రభుని విడిచిపెట్టి సొంత వ్యాపారం అని, సొంతగా ఏదో చేద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారి జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండదు. నా ప్రియ సహోదరుడా, యేసు కొరకు యేసుని అడిగి యేసు అడుగు జాడలు నడిస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. శిష్యులు కష్టపడ్డారు కానీ ఏం ఫలితం లేదు. వారి కష్టాన్ని ప్రభు గుర్తెరిగాడు కాబట్టే కుడి పక్కకు వేయమన్నాడు. వారి కష్టంలో ఏమాత్రం ప్రతిఫలం లేదు కాబట్టే ప్రభు వారికి సెలవిచ్చాడు. నీ కష్టంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కష్టం వెనుక ప్రతిఫలం లేదా? ప్రభు అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అయ్యా, పునరుత్థానుడైన యేసు 3వసారి అగ్గుపడి వారికి ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. పునరుత్థానుడైన యేసును మనం ఆరాధిస్తున్నామనేడు. ఈరోజు కూడా మన జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావు కదా. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మన స్థితిగతులను తెలుసుకుంటుంది. కాబట్టి మనతో సూటిగా మాట్లాడుతుంది. తద్వారా నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ప్రార్థనలో నువ్వు ఆయన్ని అడగాలి. ప్రార్థనలో నువ్వు మొరపెట్టాలి. ప్రార్థనలో నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. అయ్యో, విడిచిపెట్టి దేవుడు కాడండి. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు. ఎక్కడ ఆయన నామంలో 2-3 కుటుంబ సభ్యులు ఉంటే చాలు, వారి కుటుంబంతో నేనుంటానంటాడు. ఎందుకంటే యమాయం గ్రామానికి వెళ్ళినప్పుడు 2తో ఆయన ఉన్నాడు. 2 చాలు, కుటుంబ సభ్యులు చాలు ఆయనకు విస్తారంగా ఆయన కార్యాలు చేయడానికి. నీ కుటుంబం ప్రభు సన్నిధిలో మోకరిస్తుందా? నీకు అనుగ్రహించిన కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అన్ని బిడ్డలు దేవుని ఎదుట మోకరిస్తున్నారా? దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ఆలోచన చేసావా? నా ప్రియ సహోదరి, సహోదరుడు, నిన్నటికి నిన్న జరిగిన సంఘటన తెలుసా? భయంకరముగా ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో 27 మంది 26 మందిని
పట్టును పెట్టుకున్నారు. కులము మతము అడగడం, కాల్చేయడం. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తున్నాం. మనిషిని మనిషిగా ప్రేమించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నువ్వు మనిషి ఎదుటి మనిషి ప్రేమించు అనే విషయాన్ని మర్చిపోయా. భయంకరమైన కాల్పులు, 26-27 మంది చనిపోవడం. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందరూ మానవులే, అందరూ మనుషులే. మనిషిని మనిషినిగా ప్రేమించకుండా చేస్తున్న ఉగ్రవాది పనిని గుర్తు చేసుకోండి. ఈరోజు వారి ఆత్మలు శాంతి కలగాలి, వారికి ఆత్మలకు శాంతి కలగాలి. ఎవరైనా సరే ఉగ్రవాదుల చేత కాల్చబడిన వారు పౌరులు. ఈ భయంకరమైన దానికి అనేకమైన కుటుంబాలు అయ్యో 6 రోజుల వివాహమై, అయ్యో 7 రోజుల వివాహమై, అలాగ 3-4 జంటలు ఆ కాల్పులో మరణించారు. ఎంత ఘోరమైన సంగతి. అన్నిటిలో ఘనమైనది వివాహము. వివాహ వ్యవస్థ దేవుడు ఎంతగానో ప్రత్యేకించబడ్డాడు, ప్రత్యేకంగా చేశాడు వివాహ జీవితాన్ని. ఆ జీవితంలో మొట్టమొదటి అడుగులేసిన 2-3 ఫ్యామిలీస్ని కొత్తగా నూతనంగా వారు వివాహం చేసుకున్న ఆర్మీ మిలిటరీలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు అందులో. ఎంత దారుణం కదండి. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో వారిని ఈ కాల్పుల ద్వారా ఉగ్రవాదులు వారిని కాల్చేశారు. భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. నువ్వు నీ చుట్టుపక్కల బాగున్నారా? నీ ఇంట్లో నువ్వు బాగుంటే చాలు కాదు. మన మీద దేవుడు భారం వచ్చాడు. ఇది కశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ప్రతి వారు మానవులను మనము మనిషిగా ఇతరుల మనుషులను మనం ప్రేమించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆ భారం మన మీద ఉంచాడు. కాబట్టి శిష్యులు కూడా యేసు లేడు కదా, యేసు మనతో లేడు కదా అని వారు ఏ వ్యాపారం అయితే మొదలుపెట్టి ఏ వ్యాపారం కొరకు వారు తిరిగి వెళ్ళారో ఆ వ్యాపారంలో వారికి ఫలితం లేదు. తద్వారా వారు నష్టానికి తవి చూశారు. రాత్రంతా కష్టాన్ని, నిద్రను పాడు చేసుకున్నారు. ఏ ఒక్క చేప పడలేదు. అయినా దేవుడు వారి కష్టాన్ని గుర్తించాడు. ఒకరా ఇద్దరా, అందరి శిష్యులు అదే పనులు చేస్తుంటే కష్టానికి ఫలితం లేదు. అయినా ప్రభు అన్నాడు, ఇప్పుడు పక్కన వేయడన్నప్పుడు 153 చేపలతో, విస్తారమైన చేపలతో వారి జీవితం తిరిగి ఆరంభం. అలా కాకుండా నా ప్రియ సహోదరుడు ప్రతి విషయాల కొరకు మన ముందున్న అనేకమైన సబ్జెక్ట్ గురించి మీరు ప్రార్థనలు పెట్టండి. దైవజనుల విషయంలో, ప్రత్యేకంగా క్రైస్తవ విడ విషయంలో, సంఘాల విషయంలో ఉన్మాదులు భయంకరమైన పరిస్థితుల్లో చర్చిలలో దూసుకొని వెళ్ళి తన బిడ్డల కత్తులతో, రాళ్లతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. అయినా దేవుడు మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మనం ప్రార్థన చేయాలి, విడవక ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి తన యొక్క వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. ప్రార్థన చేసుకోండి. ఒక సిస్టర్ వాళ్ళ డాటర్కి మైగ్రేన్ ఉంది. ఓకే, మైగ్రేన్ గురించి ప్రేయర్ చేయమని చెప్పింది. ఆమె పేరు లిండా, కుమార్తె పేరు లిండా. ఓకే, లిండా. తన గురించి ప్రార్థన చేయమన్నది. తర్వాత వాళ్ళకి ఏదో డాక్యుమెంట్స్ ఇష్యూ ఉందంట, దాని గురించి కూడా ప్రేయర్లు పెట్టాలి. తప్పకుండా సిస్టర్, మీ పరిస్థితి ప్రభావము దేవుని సన్నిధిలో పెట్టండి. మైగ్రేన్ పెద్ద విషయం కాదు. మైగ్రేన్ దేవుడు రాత్రంతా కష్టపడిన వారి శ్రమ కష్టాన్ని వృధా చేయలేడు. మైగ్రేన్ కూడా దాని విషయంలో అంతే. దేవుడు తన గాయపడే వస్త్రం కల్వరి సిలువలో తన చేతులకు కాళ్ళకు మేకలతో గాయపరచబడిన గాయాలు, ఆ మైగ్రేన్ గురించి దేవుని సన్నిధిలో స్వస్థత కలుగుతుంది. మీ డాక్యుమెంట్స్ కూడా దేవుడు తప్పక తిరిగి మీ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు కోల్పోయారో తిరిగి ఆ డాక్యుమెంట్స్ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా మీకు వందనాలు. సాయంకాల వేళలో చక్కగా నాయనా నీ సన్నిధిలో కలిసి ప్రార్థించి నిన్ను ఆరాధించే కృపకు పాత్రలుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు. అనేకులు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు. వారి జీవితంలో కూడా అద్భుత కార్యాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. శాంపదర కుటుంబాన్ని వారికి స్వస్థత కావాలి. అయా, ఈ విధంగా అనేకులు ఈ యొక్క లైవ్లో పాలుపంపులు పొందిన బిడ్డలు ఉంటున్నారు. కొందరికి మైగ్రేన్ ద్వారా, కొందరునైనా డాక్యుమెంట్స్ ద్వారా
మరి శ్యామ్ బ్రదర్ కుటుంబంలో స్వస్థత ద్వారా రకరకాలుగా అనేకమైన కుటుంబాల్లో వేదనలు, ఆవేదనలు, ప్రతిదానికి జయము, విజయము, జవాబు అనుగ్రహిస్తామని నమ్ముతున్నా. రాత్రంతా ప్రయాసపడిన బిడ్డలకు అయా ఎలాంటి అద్భుతాన్ని చేశావో మరి నేటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని అలాంటి అద్భుతం జరుగును గాకని ఆజ్ఞాపిస్తున్నాను. బండి విషయంలో, లక్ష్మణ్ విషయంలో ప్రత్యేకంగా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మకార్యాలు జరిగించండి. అదే రీతిగా నాని డబ్బును కూడా జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలమును అనుగ్రహించమని నీ సన్నిధిలో గుజాడుతున్నా. ప్రత్యేకంగా మా ప్రభ, మా యొక్క రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవ పరిచయలు నాటి బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచండి. మాకు అనుగ్రహించిన పరిచర్య అయా మరి బేతేలు కృష్ణ ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం, మరి భోగారం జయనారం ప్రాంతంలో మీరు మాకు ఇచ్చిన చిన్నటి పరిచర్య అది అంచెలంచెలుగా విస్తరింపచేయండి. అనేకమైన ఆత్మకార్యాలు జరిగించండి. అనేకమైన నశించిపోతున్న ఆత్మలు ఆ యొక్క సంఘంలో చేర్చబట్టకు సహాయం తెచ్చి అక్కడ ఉన్న ఎల్డర్స్ కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. సుదర్శన్ బ్రదర్, నరసింహ బ్రదర్, రాములు నాయక్ వారి కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించండి. నీ ఆత్మకార్యాలు జరిగించండి. అయా నీ కొరకు ప్రయాసపడుతున్నారు. మందిరమును స్థిరపరిచారు కానీ ఇంకా ఓపెన్ కాలేదు. కావలసిన నిధులు ఉన్నాయి, సమకూర్చండి. కావలసిన సహాయాన్ని ఏర్పాటు చేయండి. అయా మరి ఆ మందిరము ప్రవేశపెట్టి నైనా నీ కొరకు మరి ఆరంభించుటకు సహాయం తెచ్చి, అంతేకాకుండా నైనా ఆన్లైన్లో కూడా వర్తమానాన్ని వింటున్నారు బిడ్డలు. మీకు నైనా ఒకవేళ బిడ్డలకు ప్రేరేపణ కలిగి ఆ యొక్క చర్చ నిమిత్తం, పరిచర్య నిమిత్తం వారి వంతు సహాయం చేసేది ప్రేరేపణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తిని దాయిచ్చాను. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాను. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నిన్న జరిగిన ఆయా మరి కాల్పుల విషయంలో మరి అనేకులు 27 మంది దాకానైనా చనిపోయారు. అటు బిడ్డల యొక్క కుటుంబాల్లో శాంతి కలుగునుగాక, వారి ఆత్మలకు శాంతి కలుగునుగాక. ఎవరైనా సరే నైనా ఉగ్రవాదుల చేత కాల్చబడి కుటుంబాన్ని నైనా వేదనలకు గురి చేసిన ఆ కుటుంబాల్లో శాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఆయా గవర్నమెంట్ అతి తొందరలో వారి పట్ల చర్య తీసుకోవడానికి సహాయాన్ని కృపను దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభా మా తెలంగాణ ప్రాంతంలో మరి దేశ ప్రాంతంలో జరుగుతున్న రైతు బిడ్డల విషయంలో ఆయా సరి అయిన ఆ పంటలకు గిట్టుబాటు జరిగించండి. మరి దేశ సరిహద్దులను మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పోలీసు నర్సులను, ఆయిలను, డాక్టర్లను, ఆయా పేషెంట్ను బట్టి ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులనైనా మరి యుద్ధాలకు, భూకంపాలకు నైనా భయంకరమైన వర్షాలకు కారణమవుతుండగా నీ కృప దంచండి. యుద్ధాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మంచు తుఫాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చి వ్యాధులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రత్యేకంగా పాలించే వారిని, కరుణైన వారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వాదినము జన్మదడుతున్న బిడ్డలను మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పి, తలికార నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగాక. ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఉషాగుడి డిపోలో నాతోటి వర్కర్స్ని ప్రభావ దీవించి ఆశీర్వదించాను. చూసిన సాత్విక మంచి తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తిని దాయిచ్చాను. ఆయా పాశ్రమికి ఇచ్చిన ఆరోగ్య బలమైన శక్తిని బట్టి వందన. ఇచ్చిన ఆరోగ్యని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దాయిచ్చాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభావ మీరు నన్ను నిలబెట్టి అటు ఉద్యోగంలోనూ, ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆయా జయనారం ప్రాంతంలో మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఎండ దెబ్బైనను, వడ దెబ్బైనను, ఆయా వడగాడల దెబ్బలను తగలక నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచు. మా రాకపోకల్లో తోడుగా ఉండి ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం కలిగించు. అయా మరి 26వ తారీఖు నాడు అమ్మ యొక్క డెత్ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ జరగనే ఉంటుండగా ఎంతమందిని అయితే ఆహ్వానిస్తున్నామో వారందరూ కూడా వచ్చి అటు కార్యక్రమాన్ని జయముగా, విజయవంతముగా జరిగించుకొని నీ నామకు ఆయన ఘనత తెచ్చుకుంటాం. సహాయం దయచి మా ఆత్మకు శాంతి, సమాధానం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెన మెండుగా మాకు అనుగ్రహించగల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహావాసం
ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.